शूलहस्तं कृपानिधिं सर्वरोगहरं देवं दत्तात्रेयं अहं भजे। ముఖ్యంగా మాస శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి భక్త మహాశయులందరూ కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి, పెద్దల యొక్క అనుగ్రహం ఉండాలి కోరుకుంటూ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేటిలో లింగంగుట్టలో మహామృత్యుంజయ హోమాల సంఖ్య 106వ హోమం 106వ హోమం పరిపూర్ణంగా పూర్తయింది. 106 నెలలు ఈశ్వరుని యొక్క కృపతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఇంకొకటి 108వ హోమం కూడా దగ్గర ఉన్నాం. జీవితంలో 108 అనేటువంటిది ఒక పరిపూర్ణమైనటువంటి ఒక గొప్ప సంఖ్య. అది పూర్తి చేసుకోవడం అనేది ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క అనుగ్రహం. కేవలం దానికి 2 నెలల దూరంలోనే ఉన్నాం. అది కూడా ఈశ్వరుడు పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటాడు. దానికి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని ఆలోచించుకున్నాము. అది ఏది అనేది వచ్చే నెలలో మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈసారి ముఖ్యంగా మనకు మాస శివరాత్రి, దాంతోపాటు గురువారం పుష్యమి నక్షత్రం, దీన్ని గురు పుష్య యోగం అంటారు. ఏంటిది? గురు పుష్య యోగం. ఈ రోజు ఏది చేసినా దాని యొక్క ఫలితం 1,000,000 రెట్లు ఉంటుంది. అంటే మనం మంచి చేసినా దాని ఫలితం 1,000,000 రెట్లు ఉంటుంది, చెడు చేసినా దాని ఫలితం 1,000,000 రెట్లు ఉంటుంది. ఈరోజు తెలిసి కానీ తెలియక కానీ మనం లింగంగుట్టకు వచ్చి కాసేపు భగవంతుని యొక్క స్మరణ చేసుకున్నామంటే మీ అందరి జన్మలు 100% ధన్యమైనట్టు, దానికి ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ రోజున మనం కార్యక్రమం చేయడం అనేది కొన్ని సంవత్సరాల నుంచి ప్లాన్ చేసుకున్నా జరిగేది కాదు. దానికి తోడు అమ్మవారి యొక్క అనుగ్రహం. శ్రావణ మాసాన్ని లక్ష్మీ మాసం అంటారు. ఏంటిదని? లక్ష్మీ మాసం అంటారు. ఈ లక్ష్మీ మాసంలో మనము అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఆశ్రమంలో శుక్రవారం అంటే మొదటి 2వ శుక్రవారం నుంచి వరలక్ష్మి వ్రతం వరకు కూడా 8 రోజులు అఖండంగా అష్టలక్ష్మి హోమం నిర్వహించుకున్నాం. ఇది అనంతసాగర్ ఆశ్రమంలో దిగ్విజయంగా పూర్తయింది. తర్వాత ఈ రోజు అష్టలక్ష్మి మహాపూజ, తర్వాత అమ్మవారి యొక్క సహస్రనామాలు. వాస్తవానికి 108 నామాలు, అంటే పర్సనల్ గా 1008 నామాలతో కార్యక్రమం చేసుకొని మీ అందరికీ 108 నామాలతో తొందరగా పూర్తయ్యేటట్టు చేద్దామని ఆలోచన చేస్తాము. కానీ ఎందుకో ఈశ్వరుడు అనుకోకుండా మీ అందరితో కూడా 1008 నామాలు అర్చన చేయించుకున్నాడు. అది మీ అందరికీ కూడా లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వడానికి సందేహం లేదు. 100% అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరి అది తీరుతుంది. కుంకుమార్చనతో మనకు సకలము సిద్ధిస్తుందని చెప్పారు. స్త్రీమూర్తులు ముఖ్యంగా ఎక్కడ కుంకుమార్చన జరిగినా ఏది జరిగినా ఆ కార్యక్రమం తప్పనిసరి పాల్గొనడం. ఎందుకంటే మాంగళ్య బలం పెరుగుతుంది, ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మనకు తెలియకుండా మన ఇంటిలో ఉండేటువంటి నెగిటివ్ వాతావరణం అనేది దూరం అయిపోతుంది. దేని ద్వారా? కేవలము కుంకుమార్చన ద్వారా. ఎందుకంటే అమ్మవారు అర్చనా ప్రియురాలు. కేవలం అర్చిస్తేనే అమ్మ అనుగ్రహిస్తాడు. లక్ష్మీ స్వరూపం కానీ, దుర్గా స్వరూపం కానీ, కాళీ స్వరూపం కానీ ఏదైనా కూడా అమ్మవారికి అత్యంత ప్రీతి. అంటే దేవీ ఆలయాలు ఎక్కడికి వెళ్ళినా కూడా కుంకుమార్చన ప్రాసెస్ అనేది ఉంటుంది. అది మీరు ఎక్కడైనా చూస్తూ ఉంటారు. దానికి ఎందుకు చేస్తారంటే అమ్మకి ఇష్టమైనది ఏంటిది? అర్చనా కార్యక్రమం. ఆ అర్చన మనం ఈరోజు భక్తి శ్రద్ధలతో 1008 నామాలతో పరిపూర్ణంగా పూర్తి చేసుకున్న శ్రావణ మాసం. దానికి తోడు ఏంటంటే గురు పుష్య యోగాన్ని కలిసి ఉండడం. అది సుమారుగా మనకు గత సంవత్సరం కార్తీక మాసంలో ఒకసారి వచ్చింది. ఇప్పుడు శ్రావణ మాసంలో మనకు అందరూ అదృష్టం ఈసారి రావడం. మనం స్వయంభూగా వెలిసినటువంటి ప్రాంతంలో, నవసిద్ధులు తపస్సు చేసినటువంటి ప్రాంతంలో అందరం కలిసి కుంకుమార్చన చేసుకోవడం అనేది ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించినటువంటి ఒక వరంలాగా మనం భావించుకోవాలి. అది చాలా గొప్ప అంశం. అది చేసిన వాటి దాన్ని మన మనసుకు చిన్నగా అనిపిస్తుంది, అందరి నాకు ఎప్పుడైనా గొప్పగా అనిపిస్తుంది. అది మనకు అందింది అంటే మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యఫలం. అయితే అష్టలక్ష్మి యొక్క ఆరాధన మనం ఎందుకు చేసుకోవాలి? అష్టలక్ష్మి ఆరాధన చేయడం వల్ల మనకు కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి? ఇంతకుముందు చెప్పిన 8 విధాలైనటువంటి దరిద్రాలను దూరం చేస్తారు. కొంతమంది తిండికి లేక బాధపడుతూ ఉంటారు, కొంతమంది ఆరోగ్యం లేక బాధపడుతూ ఉంటారు, కొంతమంది పంటలు లేక బాధపడుతూ ఉంటారు, కొంతమంది సంతానం లేక బాధపడుతూ ఉంటారు, కొంతమంది సంతానం ఉండి ఆ పిల్లల ద్వారా ఇబ్బందులు ఉంటాయి. ఏ రకంగా? వాళ్ళకి ఆరోగ్య సమస్యలన్నా ఉండడం, లేదా వాళ్ళు మన మాట వినకుండా కొద్ది ఇబ్బంది పడేటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఉండడం. ఇట్లా ప్రతి ఒక్క కుటుంబంలో ఉంటుంది. దీన్ని ఏంటంటే జనరల్ గా వచ్చేది మన కర్మను అనుసరించి వచ్చేటటువంటి ఇది బాధలు అని చెప్తుంది శాస్త్రం. ఆ బాధ నుండి బయటకు రావడానికి అన్ని విధాల సుఖ శాంతి సంతోషం ఇచ్చి మనకు 8 విధాలైనటువంటి ఐశ్వర్యాలను ప్రసాదించడం. అంటే అన్ని ఉన్నా కూడా నిద్ర ఉండదు కొందరికి, అన్ని ఉన్నా కూడా ఏదో రకమైనటువంటి శరీర రోగాలు అంటే ఇవ్వడం ఉంటాయి. ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, దగ్గు సర్ది చిన్న చిన్న ఇలా షుగర్ బీపీ కూడా జనరల్ అయిపోయింది. వాటిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దానికి మించినటువంటి దీర్ఘకాలికమైన వ్యాధులు ఏదైనా ఉన్నాయంటే అమ్మ
అష్టలక్ష్మి ఆరాధన చేయడం వల్ల 100% తగ్గి తీరుతుంది. దానికి వేరే మార్గం ఉంది, భక్తి శ్రద్ధలతో చేసుకుంటే. అంటే మనకి ఏదైతే సమస్య మన మనసులో ఉందని మనకు సంకల్పం వస్తూ ఉంటుందో ఆ సమస్య పోవడానికి అమ్మవారి యొక్క ఆరాధన, అందులో శ్రావణ మాసము, ఇంకొకటి ఏంటంటే ధన త్రయోదశి, కార్తీక మాసము, ఇట్లా ఒక 4-5 మాసాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ రోజుల్లో ప్రత్యేక మాసాలలో దానితో పాటు ప్రత్యేకమైన రోజుల కనుక మనం అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే 100% అమ్మ మన పక్కలో మన ఇంటిలో 100% కూర్చుంటే మనకు అనుగ్రహాన్ని ఇచ్చి తీరుతుంది. అలాంటి రోజుల్లో ఇలా ఈ రోజు అన్నిటికంటే గొప్పది, 100% అత్యంత ప్రత్యేకమైనటువంటి రోజు. ఈ రోజు కార్యక్రమం చేసుకోవడం అందరికీ కూడా మీ అందరికీ సుఖశాంతి సంతోషం అమ్మయ్యాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని వేడుకోవడం జరుగుతుంది. ఇంతకు వినాయక చవితి ఉన్నది. వినాయక చవితి అనేది చాలా ప్రత్యేకమైనది. అన్ని రకాలైన శుభాలను ఇవ్వడానికి, అన్ని రకాల చెడులను తీసేయడానికి వినాయక నవరాత్రులు చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడేమైపోయింది జనరేషన్లో అంటే వినాయక చవితి అనేది ఒక హార్బారాలకు వెళ్ళిపోయింది, ఒక అంగులకు వెళ్ళిపోయింది. దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకోవడం కంటే కూడా మనం ఎక్కువ లౌకిక ఆనందాలు, అక్కడ డీజల్ పెట్టి డ్యాన్స్ చేయడం, సినిమా పాటలు పాడడం, భక్తి అనేది పూర్తిగా మనం దాన్ని ఇది మన పండుగ అయినా మన సనాతన ధర్మానికి సంబంధించేదైనటువంటి అంశాన్ని మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి దూరం కావాలి. అంటే లౌకికులు వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తూనే ఉంటారు. సాధకులు ఏం చేయాలి? వినాయక చవితి రోజున మనం ఎలాంటి నియమాలు పాటించుకుంటూ ఉంటే మన జీవితంలో ఉన్నత స్థితి అనేది వస్తుంది. దీనికి ఎలాంటి దరిద్రంలో కొట్టిమిట్లాడుతున్నాం, శ్రద్ధగా వినండి. జీవితాన్ని టర్న్ చేసేటటువంటి రోజు వినాయక చవితి. అది మనం జీవితాన్ని ఎన్నిసార్లు మనం కావాల్సింది ఏదైతే కోరుకుంటామో, ఏదైతే మనకి లేదని మనం బాధపడుతూ ఉంటామో ఆ స్థితిని మనకి ఇచ్చేటటువంటి ఉత్తమమైనటువంటి రోజు వినాయక నవరాత్రులు. అది అత్యంత గొప్పమైనటువంటి చాలా రహస్యమైన విద్యలు ఉన్నాయన్న. తెలిసిన వాళ్ళు చేస్తున్నారు, తెలియని వాళ్ళు సినిమా పాటలు వాడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అదైనా పర్వాలేదు, చేసుకోవాలి. కానీ దాని లిమిట్ దాటుతున్నాం. మనం చేసేటటువంటి ఆనందం 10 మందికి ఇబ్బంది కలుగుతున్నది. ఆనందం అనేది మనకున్న పర్వాలేదు, 10 మందికి ఇబ్బంది జరగదు. సరే, మనం వినాయక చవితి, వినాయక నవరాత్రులు మనం ఎలాంటి కార్యక్రమం చేసుకోవాలి? చేసుకుంటే మన ఇంటిలో సుఖము, శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యం అన్ని విధాలు వచ్చేటటువంటి స్థితి ఎట్లా కలుగుతుంది? ముఖ్యంగా సాధకులు అంటే జపం చేసేవాళ్ళు లేదా ఏదైనా ఉపాసన చేసేవాళ్ళు చాలా మంది సాధించే స్థితిలో వెళ్ళలేకపోతున్నారు. ఆ స్థితి రావాలంటే ఏం చేయాలి? దీనికి వినాయక చతురామృత తర్పణము అనే ఒక క్రియ ఉంటుంది. అది తాంత్రిక విద్యలు ఉంటుంది, వేదశాస్త్రం ఉంటుంది, పెద్దలు చెప్పినట్టు మార్గం, చాలా రహస్యమైనటువంటిది అన్నమాట. అయితే వినాయక చతురామృత తర్పణం అనేది ఏ రకంగా అంటే 41 రోజు, 48 రోజులు, 60 రోజులు, 108 రోజులు చేస్తారు. ఎన్ని రోజులు? కనీసం 41 రోజులు మొదలుకొని 108 రోజుల వరకు మనకు ఉండేటువంటి సమస్యలను బట్టి పెద్దలు, ఆ యొక్క గురువులు, దాంట్లో ఆరితేరినటువంటి మహాత్ములు మనకు దాన్ని చూపిస్తారు, దాని మార్గాన్ని చెప్తారు. అంత చేసినా రానటువంటి ఫలితము కేవలము ఈ 9 రోజులలో ఏది వినాయక నవరాత్రిలో తప్పనిసరి వస్తుంది. ఏం చేయాలి? కేవలము అంటే దాని పద్ధతి చెప్తా. దానికంటే ముందు మీరు చిన్నగా ఇంట్లో చేసుకునే విధానం కూడా చేసుకుంటే మంచిది. చిన్నది వినాయకుని యొక్క చిత్రపటం కానీ, లేదా చిన్న మట్టితో చేసిన విగ్రహం కానీ, లేదా పసుపుతో చేసిన వినాయకుని యొక్క రూపాన్ని కానీ ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పొద్దున సాయంత్రం దొబ్బదీపంలు పెట్టుకుంటూ వినాయక అష్టోత్తరం అనేది ఉంటుంది. ఎవరికైనా తెలుసు. ఏది లేకపోతే ఓం గం గణపతయే నమః లేదా ఓం గ్లం గణపతయే నమః, గ్లం వాడచ్చు, గం వాడచ్చు. ఈ నామాన్ని సాధ్యమైనంత వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక 1008 సార్లు స్మరణ చేసుకోవాలి. ఎన్నిసార్లు? 1008 సార్లు స్మరణ చేసుకోవాలి. జనరల్ గా మనం ఎట్లుంటాం? రోజు 2 సార్లు లేదా 3 సార్లు భోజనం చేస్తాం. ఈ వినాయక నవరాత్రులు ఏం చేయాలి? అందరూ కూడా, ఓపిక ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క పూట భోజనం చేయాలి. ఒక్క పూట భోజనం చేసి మనం చాపలు వండుకోవాలి. మంచాలను తాకకుండా చాపలు వండుకొని శ్రద్ధతో చేయాలి. చేసి మనకి ఏదో శక్తి, భక్తి శ్రద్ధలు అంటే పత్రం, పుష్పం, ఫలంతో పండు కానీ లేదా చక్కెర కానీ బెల్లం మీ శక్తిని అనుసరించి ఎంత నైవేద్యం ఏ రకాలు పెట్టుకుంటే, ఎందుకంటే వినాయకుడు నైవేద్య ప్రియుడు. ఆయనకి ఎంత నైవేద్యం పెట్టుకుంటే అంత మనకు ఐశ్వర్యాన్ని చూపిస్తాడని శాస్త్రం చెప్తా ఉంటుంది. కాబట్టి మీకు తోసిన నైవేద్యం ఆడ పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోండి. ఈ 9 రోజులు కాళ్ళకు చెప్పులు వేయండి. కాళ్ళకు చెప్పులు వేసుకోవద్దు. సాధ్యమైనంత వరకు తప్పుడు మాటలు మాట్లాడాలి, అబద్ధాలు చెప్పొద్దు. అంటే దాని అర్థం ఏంటంటే అవసరమైనంత వరకే మాట్లాడాలి, సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి. అలా చేసినప్పుడు ఏం చేయాలంటే కొన్ని కలశం పెట్టుకోవాలి. కలశం కూడా నీళ్ళు వేసినా సరే లేదా బియ్యం పెట్టినా సరే అది భగవంతుని దగ్గర పెట్టి ప్రతిరోజు ధూపదీపం చూపెట్టుకుంటూ మనకు ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా పసుపు కుంకుమ అక్షంతలు, సింపుల్ ప్రాసెస్.
దానికి ఏదో షోడశోపచారం చేయాలి, ఏదో చేయాలని చాలా మంది ఆతృత పడుతూ ఉంటారు. అది ఏం అవసరం లేదు. ఒక ఎలక్కాయ పెట్టుకోవాలి, ఒక మారేడుకాయ. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు ఏంటిది? పొట్టుతోటున్న కొబ్బరికాయ, ఒక మారేడుకాయ, ఒక ఎలక్కాయ. ఎలక్కాయ తెలుసు కదా, మారేడుకాయ తెలుసు కదా. అవి రెండు ఒకటే చాలా మంది అనుకుంటారు. మారేడు వేరు, ఎలక్కాయ వేరు. ఇవి రెండు కూడా వేరు వేరు, రెండు చెట్లు వేరుగా ఉంటాయి. అవి రెండు కాయలు కూడా మనం పూజా స్థలంలో వినాయకుడి దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకొని 9 రోజులు ఇప్పుడు చెప్పినటువంటి ఓం గం గణపతయే నమః అనే నామాన్ని రోజు 1008 సార్లు మనం జపలాగా చేసుకోవాలి. అది ఎట్లా కౌంట్ చేయాలి? రుద్రాక్ష మాల కానీ, తామర గింజల మాల కానీ, ఏదైనా సరే మంచి మాలను, శుభ్రమైన మాల తీసుకొని దాంతో తులసి మాల వాడద్దు. తులసి మాల వినాయకుని యొక్క స్మరణకు పనిచేయదు, పొరపాటున కూడా వాడద్దు. అది నవరాత్రుల్లో మొదటి రోజు వాడుకోవచ్చు, కానీ మిగతా 8 రోజులు దాన్ని నిషిద్ధం. వినాయక ఆరాధనకు, వినాయక జపానికి తులసి మాల పని చేయరు, ఏ మాలైనా పనిచేస్తారు. ముఖ్యంగా రుద్రాక్ష మాల వాడుకోండి. రుద్రాక్ష మాల లేకపోతే విడి రుద్రాక్ష 11 కానీ 21 కానీ తీసుకొని పెట్టుకోండి. పెట్టుకొని ప్రతిరోజు 1008 సార్లు పొద్దున, 1008 సార్లు సాయంత్రం. పొద్దున మనం పూజ చేసిన తర్వాత మధ్యాహ్నం టైంలో 2 గంటల లోపు భోజనం చేయాలి. లేదు నైట్ మాత్రమే భోజనం చేస్తామనే సెంటిమెంట్ ఉన్న వాళ్ళు రాత్రి పూజ అయిన తర్వాత భోజనం చేసుకోవచ్చు, తప్పే కాదు. పొద్దున కూడా పాలు కానీ పండ్లు కానీ తీసుకొని కంప్లీట్ గా వినాయకుని యొక్క స్మరణలోనే నిమగ్నమై ఉండాలి. అలా ఎన్ని రోజులు? 9 రాత్రులు జరగాలి. 9 రాత్రులు. 10వ రోజు నిమజ్జనం చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారు? 11 రోజులు, 12 రోజులు, 13 రోజులు, 14 రోజులు, 21 రోజులు, 2 నెలలు పెట్టుకుంటూ కూడా ఉన్నారు. అంతగానం పెట్టుకుంటే కూడా మంచిది కాదు. వినాయక నవరాత్రులు ఎన్ని చెప్పింది మనకు? నవరాత్రులు అంటే ఎన్ని? 9 మాత్రమే. ఆ 9ని మనం భక్తి శ్రద్ధలు ఇప్పుడు ఎక్కువ ఆలోచించి ఎక్కువ స్మరణ చేసినా కూడా అది మన మనసులో మమేకం కాదు, మనకు అర్థం కాదు. చేసేది చిన్నదైనా శ్రద్ధతో చేయాలి. అది 100% మన జీవితాన్ని మార్పు చేసే విధంగా ఉంటుంది. అలా 9 రోజులు చేసుకొని 10వ రోజు ఆ మట్టి వినాయకుని యొక్క ప్రతిమను భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసుకోవాలి. నిమజ్జనం అయినంత వరకు, సాధ్యమైనంత వరకు భోజనం చేయదు, టిఫిన్ కూడా చేయదు. ఏదైనా పాలు కానీ పండ్లు కానీ తీసుకోవాలి. తీసుకొని నిమజ్జనం భక్తి శ్రద్ధలతో మంగళారతి వెలిగించుకొని ఇంట్లో పెట్టుకొని చూపెట్టుకొని దుప్పదీపం చూపెట్టి మళ్ళీ 10వ రోజు నైవేద్యం చూపెట్టి తీసుకొని పోయి దగ్గర ఉన్న నీళ్ళని నిమజ్జనం చేసుకోవాలి. నిమజ్జనం చేసేటటువంటి సమయంలో ఆ ఎలక్కాయ, మారేడుకాయ, పొట్టుతో ఉన్న కలశం పైన పెట్టిన పొట్టుతో ఉన్న కొబ్బరికాయ నిమజ్జనం చేయొద్దు. చాలా మంది అబ్బా పని అయిపోయింది, 9 రోజులు బాగా చప్పబడుతుంది అని చెప్పి ఉన్నాయని తీసుకొని పోయి నీళ్ళు వేసేస్తారు. అది చాలా మైనస్. ఏది? కలశం మీద పెట్టినటువంటి పొట్టుతో ఉన్న కొబ్బరికాయ కానీ, దేవుని దగ్గర ప్రత్యేకంగా పెట్టుకున్న ఎలక్కాయ, మారేడుకాయ కానీ ఇంట్లోనే ఉంచుకోవాలి. వచ్చిన తర్వాత నిమజ్జనం చేసి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆ పొట్టుతో ఉన్న కొబ్బరికాయ జాకెట్ పీస్ ఏదైతే మన ఆరెంజ్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, నల్ల తప్ప ఏ కలర్ అయినా సరే దాంట్లో వేసేసుకొని వీలైతే కలశం పైన పెట్టుకుని, ఇప్పుడు మన కలశం పైన క్లాత్ పెడుతున్నాం కదా, అట్లా క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ లో కొబ్బరికాయ, ఎలకాయ, మారేడుకాయ వేసి పసుపు కుంకుమ వేసి దాన్ని ముడిగా మంచి ముడుపు లెక్క కట్టుకొని ఇంటిలో పూజ స్థలం దగ్గర పెట్టుకోండి, లేకపోతే ఇంటిలో ఎక్కడైనా సరే కట్టేసుకోండి. అట్లా కట్టిన తర్వాత ప్రతిరోజు ధూప దీపం అంటే అగరబత్తి పోదు పెట్టు, వేరే చూపెట్టడం వస్తుంది. అది ఏం చేయాలి? అట్లా కట్టింది ప్రతి సంవత్సరం 10 సంవత్సరం ఇంట్లోనే ఉంచాలి. ఈ సంవత్సరం కట్టి పాత తీసి బయటేస్తూ ఉంటారు. అట్లా తెలిసి కానీ తెలియక కానీ భక్తి శ్రద్ధలతో కనీసం ఒక 9 నుంచి 12 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వాడు ఎంత దరిద్రుడైనా సరే కుబేరుతో సమానమవుతాడని శాస్త్రం చెప్పింది. అంటే లక్ష్మి అనుగ్రహం 100% వచ్చి తీరుతుంది. అది చేసుకొని ఆ కాయలను అవన్నీ కూడా ఇంట్లోనే మనం కట్టేసి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే వినాయకుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది ఇంట్లో ఉంటుంది. గృహము లేని వారికి గృహయోగం వస్తుంది, వివాహం లేని వారికి వివాహ యోగం వస్తుంది, సంతానం లేని వారికి సంతాన యోగం వస్తుంది. ఏదైతే మీకు లేదు అంటే భక్తి శ్రద్ధలతో మీకు ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని మాత్రమే సంకల్పం చేసుకొని ఆ పూజ చేసుకోవాలి. 100కు 100% నెరవేర్చేటటువంటి ఏకైక సులభమైన మార్గం వినాయక నవరాత్రులు. దానికి ఎలాంటి నియమాలు ఉన్నాయి. కాకపోతే ఒక పూట భోజనం చేసుకోవాలి, స్మరణ ఎక్కువ, గణపతి యొక్క స్మరణ ఎక్కువ చేసుకోవాలి. సింపుల్ మార్గం ఇది, అందరూ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి నియమం లేదు. ఎవరైనా మాకు వంతన వినాయకుడిని పెట్టేది లేదు, మాకు అసలు వినాయకుడిని మొక్కేది అట్లా ఏమున్నది. హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని శుక్లాంబర ధర్మం వాళ్ళ రోజే మొదలు కాదు. వినాయకుడిని నమస్కారం చేయండి, ఏ పూజ ముందుకెళ్ళదు. కాబట్టి అందరికి కూడా వినాయకుడు ఆది పూజ్యుడు. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాయకుని యొక్క ఆరాధన చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం, సాధకులు చేయవలసినటువంటి విషయం అంటే మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు, ఏదైనా దేవత అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్ళు, ఏదైనా మంచి ఉన్నత స్థితిలో వెళ్ళాలనుకునే వాళ్ళు, రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి మంచి ఉన్నత స్థాయికి రావాలనుకునే వాళ్ళు, ఏదైనా చిన్న చిన్న ఫ్యాక్టరీలతో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మొదలు పెట్టాలనుకునే వాళ్ళు, అందులో ఆటంకాలు వచ్చేటటువంటి వాళ్ళకు వినాయక చతరామృత తర్పణము అనే ఒక క్రియ ఉంటుంది. ఏంటిది? వినాయక చతరామృత తర్పణము.
ఆ తర్పణం ఏంటంటే 444 సంఖ్య చతురామృతము అంటే ఆ 444 సార్లు వినాయకుని యొక్క చిన్న విగ్రహాన్ని కానీ వినాయకుని యొక్క యంత్రాన్ని కానీ ఒక రాగి ప్లేట్లో ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకొని ప్రతిరోజు చేతిలో నీళ్లు పోసుకోవాలి. ఈ కుడి చేతిలో నీళ్లు పోసుకుంటూ రుద్రాక్షలు పెట్టుకోవాలి. ఎన్ని? 111 రుద్రాక్షలు పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఒక చిన్న గిన్నెల 111 రుద్రాక్షలు పెట్టుకొని ఒక రుద్రాక్ష చేతిలో పెట్టుకుని దానిపైన కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని వినాయకుని ప్రతి ఉంటుంది మనకు ముందర అలా పెట్టుకొని ఓం గం గణపతయే నమః తర్పయామి తర్పయామి అట్లా 111 × 4 అట్లా 4 సార్లు చేయాలి. అట్లా చేస్తే ఏమవుతుంది? 444 తర్పణాలు. వినాయకుడు తర్పణ ప్రియుడు అంటారు. అట్లా చేసుకొని ఈ 9 రోజులు కూడా తర్పణాలు చేసుకోవడం వలన అఖండమైనటువంటి యోగం వస్తుంది అని దాని పెద్ద ఉంటుంది. మీకు సింపుల్ అర్థం కావడం కోసం చెప్తున్నాను. దాని విధానాలు చాలా ఉంటాయి. ఆ విధానాల్లో ఆ తర్పణాలు చేయడం వలన మన వంశం నుంచి తరతరాల నుంచి వచ్చేటువంటి దోష శాప పరంపరలన్నీ కూడా తొలగిపోతాయి. సులభమైన మార్గం అది. మూల మంత్రాలు చేసేవాళ్ళు, వినాయకుని యొక్క మూల మంత్రం చేసేవాళ్ళు ఉంటారు. ఆ మంత్రాన్ని బహిర్భూతంగా పబ్లిక్ లో చెప్పరాదు, చాలా రహస్యమైనది. ఎవరైనా మంత్రం చేసేవాళ్ళు, జపం చేసేవాళ్ళు ఉంటే వినాయక మంత్రం, ఉదాహరణకు ఓం గం గణపతయే నమః తర్పయామి తర్పయామి. చేతిలో రుద్రాక్ష ఉండాలి, నీళ్ళు ఉంచుకోవాలి, నీళ్ళతో కలిపి దానిపైన రుద్రాక్ష ఎందుకంటే కౌంటింగ్ కోసం, లెక్క తెలవడం కోసం రుద్రాక్ష చేతిలో ఉంచుకొని నీళ్లు చేతిలో పోసుకొని ఓం గం గణపతయే నమః తర్పయామి తర్పయామి. వినాయకుడి పైన ఈ చేతిలో ఉన్న నీళ్లు దాన్ని తర్పణము అంటారు, వినాయక తర్పణము అంటారు. అట్లన్నీ 444 సార్లు పొద్దున, 444 సాయంత్రం. లేదు ఏదైనా ఒకటే టైంలో చేసుకుని సాయంత్రం టైంలో చేసుకోండి, లేదా పొద్దున చేసినా పర్వాలేదు, కానీ భోజనం చేయకముందు తర్పణం చేయాలి. అట్లా కేవలం ఈ 9 రోజులు చేసినట్టుంటే మీ 7 తరాల నుంచి ఎన్ని రకాల దోషాలున్నా, శాపాలున్నా, పితృవిషయంలో సర్పవిషయంలో ఏదున్నా కూడా గణపతి 100% దూరం చేసి మీకు కావాల్సినవి ఇస్తాడు అని ధర్మశాస్త్రంలో రాసి పెట్టబడింది. చాలా రహస్యమైన విద్య, అది కూడా ఎవరైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ వచ్చే వినాయక నవరాత్రులు సాధ్యమంతకు మౌనంగా, ఓపికగా, ప్రేమగా, భక్తిగా మనకు కావలసినటువంటి భగవంతుని అడుగుతూ మీకు ఏదైతే ఉన్నటువంటి ఆ సమస్య ఉందో ఆయన చెప్పుకుంటూ నిమ్మలంగా చేసుకోండి. అయ్యా మీరు అన్ని చెప్పారు కానీ మరి ఒక్కప్పుడు భోజనం చేయమన్నారు, 2 సార్లు ఏమైనా మాత్రం మీరు 3 సార్లు తిన్నా పర్వాలేదు కానీ నామం చేసుకోండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి. అంటే మీకు ఎంత ఎనర్జీ అవసరమో అంతవరకే తినండి. ఎక్కువ తింటే నిద్ర వస్తుంది. ఎక్కువ తింటే మనం జపం చేసేటప్పుడు నిద్ర వస్తుంది, తర్పణ చేసేటప్పుడు నిద్ర వస్తుంది, పూజ చేసేటప్పుడు నిద్ర వస్తుంది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి చెడు నిద్ర రూపకంగా మనం ఆపుతుంది. ఇంతకుముందు చాలాసార్లు చెప్పినవి. ఇప్పుడు జపం చేసే వాళ్ళకి ఎక్కువ ఆరింపలు వస్తాయి, మంచిగా మాట్లాడమని ముచ్చట పెట్టుకుని ఎంతసేపు చేసిన వాళ్ళకి ఏమీ రాదు. ఇప్పుడు కుంకుమార్చన చూస్తున్నాయి చాలా మందిని, కళ్ళు మూస్తున్నాము ఎప్పుడైపోతుంది ఏమేమో ఎప్పుడేమి కావాలంటే 1000 నామాలు పెట్టింది స్వామి, కళ్ళు మూసుకుంటా తెరుస్తుంది అట్లా. ఎందుకంటే అట్లా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి శక్తి అంటే నెగిటివ్ శక్తి వెళ్ళిపోతుంది. దాన్ని బాధపడవలసిన అవసరం లేదు. చాలా మంది అయ్యో నేను తప్పు చేస్తున్నాడేమో, నేనేమైనా పొరపాటు చేసిందేమో, నాకు పూజా టైంలోనే ఆవానింపలు వస్తున్నాయి, నాకు పూజా టైంలో నిద్ర వస్తుంది, నాకు పూజ టైంలో కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి, ఇంకేదో నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఏమీ భయపడద్దు. మీలో ఉన్నటువంటి చెడు అనేది ఆవానింపల రూపకంగా, నిద్ర రూపకంగా, వేరే రూపకంగా బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కడ? దైవనామం చేసేటప్పుడు, మన భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు, ఏదైనా పూజ చేసేటప్పుడు. చాలా మంది సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. వ్రతం చేసేటప్పుడు ఎంతో ఆనందంగా అన్ని రెడీ చేసుకొని కూర్చుంటే నిద్ర వస్తుంది. ఒక 5 నిమిషాలు అవుతుందో కాదు, అబ్బా రథం ఎప్పుడైపోతే బాగుండు, ఈ 5 కథలు కానీ ఒకటే కథ చేస్తే మంచిగా ఉండు, అట్లాంటి ఆలోచన చాలా మందికి వస్తాయి. అట్లా ఎప్పుడు కూడా బాధపడద్దు. ఎప్పుడైనా మీకు నిద్ర వస్తుందంటే నిజంగా మీలో ఏదో చెడు ఉన్నది, అది వెళ్ళిపోతుందని గుర్తించుకోవాలి, బాధపడదు. అట్లా ఏంది విడవకుండా సాధన చేయాలి. ఎప్పుడైతే నువ్వు క్లారిటీగా కూర్చుంటే నిరంతరం భగవంతుని సేవ చేయడానికి, నామం చేయడానికి నీ బాడీ సహకరిస్తుందో అప్పుడు నీలో ఉన్నటువంటి చెడు వెళ్ళిపోయింది అని లెక్క. సులభమైన మార్గం అంటే మీలో ఉన్నటువంటి ఆ దుష్టశక్తి దూరం అవుతుంది, మీకు దైవశక్తి దగ్గర అవుతుంది. అంటే ఆ శక్తి ఎట్లా మనకు దాన్ని మొండికేయాలి, మొండికి ఏంది రాదు. మనము దాన్ని అంతే దానికంటే ఎక్కువ మొండిగా కూర్చుని సాధన చేస్తే అవుతుంది. నిద్ర వస్తుంది, నాకు నడుము వస్తుంది, నాకు తలను వస్తుంది, కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయి, నేను జపం చేయ, పూజ చేయ. చాలా మంది చెప్తారు. ఏమైనా సరే ఒక్కసారి కూర్చున్నామంటే ప్రాణం కింద మీద అయినా సరే ఎదురుగా పెద్ద పూలు వచ్చినా, పాము వచ్చినా, తేలు వచ్చినా లేచి ఉరకాదు. చిన్న బల్లెతో కూడా పారిపెట్టడం చాలా మంది పూజ కంచెలు దానిపైన చేసుకొని పోతుంది. మనం శ్రద్ధ వెలకడ ఉండాలి. అంటే రేపు మన పాము వచ్చినట్లే కూర్చొని ఉండేరు, దూరం జరుగుతుంది, నాకత్తది బలం. జాగ్రత్తగా పెట్టుకొని సాధన చేసుకోండి. ఎప్పుడైనా మీకు ఇబ్బంది వచ్చేటటువంటి టైంలో ఖచ్చితంగా మనలో ఉన్న చెడు వెళ్ళిపోతుందని గుర్తించుకోండి. పొద్దున సాయంత్రం ప్రతినిత్యం కూడా దీపాలను ఎల్లకాలం చేసుకోండి. సాధ్యమైన సత్యంగా, ధర్మంగా మంచిగా ముందుకెళ్ళండి. ఈ వినాయక నవరాత్రులు తర్వాత వచ్చే దేవీ నవరాత్రులు కూడా సంపూర్ణంగా మీ కుటుంబంలో సుఖశాంతి సంతోషాలు వచ్చే విధంగా ఆలోచనతోటి జరుపుకునే ప్రయత్నం చేయండి.
ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం, పెద్దల యొక్క ఆశీస్సులు, అందరి యొక్క అనుగ్రహం కలిగి మీరు సుఖశాంతి సంతోషంలో ఉండాలని ఆ పరమాత్మను దత్తాత్రేయ స్వామి, అష్టలక్ష్మి మాతను వేడుకుంటూ అందరికీ కూడా ఓం నమః శివాయ. జై గురు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త భగవాని की जय. पुरा शंकर भगवानी की जय. మంగళారతి ఇచ్చాము. మంగళారతి